మరో 10 రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. భారత్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వేళ టీమిండియా గెలుపు అవకాశాలపై రోహిత్ శర్మ జియో హాట్స్టార్ లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ ఈ మెగా టోర్నీలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా లెఫ్ట్ హ్యాండ్ పేసర్ హర్షదీప్ సింగ్ భారత్ కు అత్యంత కీలకమైన ఆటగాళ్ళని అన్నాడు. హర్షదీప్ సింగ్ గురించి మాట్లాడుతూ హర్షదీప్ సింగ్ కొత్త బంతితో స్వింగ్ చేయడం, డెత్ ఓవర్లలో వికెట్లు తీయడంలో అతడు దిట్ట. 2024 వరల్డ్ కప్ ఫైనల్లో క్వింటన్ డికాక్ వికెట్ తీయడంతో పాటు 19వ ఓవర్లో అతడు వేసిన పొదుపైన బౌలింగ్ సౌత్ ఆఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టింది. అదే ఫామ్ ను ఈసారి కూడా కొనసాగిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు రోహిత్ శర్మ. ఇక హార్దిక్ పాండ్యా జట్టులో ఉంటే వచ్చే బ్యాలెన్సే వేరని రోహిత్ అన్నాడు. టీం కష్టాల్లో ఉన్నప్పుడు ఇన్నింగ్స్ బిల్డ్ చేయాలనుకున్న, ఆఖర్లో భారీ స్కోర్ సాధించాలనుకున్న హార్దిక్ పాండ్యా లాంటి ఫినిషర్ అవసరమని పేర్కొన్నాడు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోను కొత్త బంతితో, అలాగే మిడిల్ ఓవర్లలోనూ హార్దిక్ వికెట్లు తీయగలడు. అందుకే హార్దిక్ పాత్ర టీ20లో చాలా కీలకమని రోహిత్ శర్మ విశ్లేషించాడు. 6 బౌలర్లతో ఆడాలన్నప్పుడు హార్దిక్ లాంటి ఆల్రౌండర్ ఉండడం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు పెద్ద ఊరటనిచ్చే అంశమని రోహిత్ అన్నాడు. మరోవైపు టీమిండియా స్పిన్ విభాగంపై రోహిత్ శర్మ చర్చనీయాంశమైన వ్యాఖ్యలు చేశాడు. మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ లు కలిసి ఆడించడం కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకు పెద్ద సవాలని అన్నాడు. ఇద్దరు వికెట్లు తీగల సమర్థులైన భారత గడ్డపై మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అందువల్ల 3 స్పిన్నర్లతో ఆడడం రిస్క్ అని హెచ్చరించాడు. వ్యక్తిగతంగా తానైతే 2 వికెట్ టేకింగ్ స్పిన్నర్లకే ఓటు వేస్తానని రోహిత్ శర్మ తన అభిప్రాయాన్ని చెప్పాడు. రోహిత్ శర్మ అభిప్రాయం మేరకు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తుది జట్టులో ఉండడం పక్కా.